అబ్బా మస్తుంది. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆనియన్ దోశ చేస్తున్నా. అది ఇట్లా గోధుమ రవ్వతోటి 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నా నేను. దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఉత్తగానే ఫ్రై చేయాలి. గోధుమ రవ్వ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేయాలి. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ రవ్వ వేస్తున్నా. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. రవ్వ అయితే ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేస్తుందిగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసి పౌడర్ చేయాలి. చూడండి ఎంత మంచిగా పౌడర్ అయిందో, ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేద్దాం. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం సోడా వేస్తున్నా, 1 కప్పు పెరుగు వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలపాలి. ఇక 1 కప్పు వాటర్ వేస్తున్నా. దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. బొంబాయి రవ్వ వేసినాం కాబట్టి కొంచెం ఉండలుండలు వచ్చింది. ఇట్లా ఉండలుండలు లేకుండా మంచిగా కలపాలి పిండిని. ఇట్లా పిండిని ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోయాలి. కొన్ని పోసుకుంటా కలపండి, ఒకటేసారి పోయకండి. దోశ పిండి ఎట్లుంటుందో తెలుసు కదా, అట్లా వచ్చేంత వరకు కొన్ని వాటర్ పోయాలి అంతే. చూడండి దోశ కోసం పిండిని అయితే ఇట్లా కలపాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. టమాటా చట్నీ అయితే చేస్తున్నా నేను. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి 3 తీసుకున్నా. ప్యాన్ అయితే వేడైంది, కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటాలు వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక నూనెలా. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. ఉడికిందేమో చూద్దాం ఒకసారి. టమాటా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యింది చూడండి. ఇట్లా టమాటా కొంచెం మాడిపోయినట్టు కావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. టమాటా కొంచెం చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. టమాటా చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడిగా దోశలు వేసుకుందాం ఇక.
పిండి అయితే మనం చట్నీ వేసేంత వరకు మంచిగా నానింది. చూడండి. ప్యాన్ వేడైన తర్వాత దోశ వేద్దాం. ఒక గంట నిండా తీసుకొని, పెద్ద దోశ కాబట్టి 2 గంటలు వేయాలి. మెల్లగా రౌండ్గా అనాలి దీన్ని. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు దోశ కంటుకునేటట్టు ఇట్లా అనాలి గంటతోటి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఆయిల్ వేయాలి. ఈ దోశ అసలు పెంకకు అంటుకోదు, కానీ కొంచెం వేయాలి ఆయిల్. మెల్లగా సైడ్ల నుంచి ఇట్లా అన్న తర్వాతనే సైడ్కి మలవాలి. దోశ ఫ్రై అయినట్టుంది చూడండి. కలర్ వచ్చిందా రాలేదా ఇట్లా చూసిన తర్వాతనే దీన్ని ఇట్లా మరలేయాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. సూపర్ వచ్చింది కదా. ఎట్లా వచ్చింది దోశ? మస్తు వచ్చింది కదా. 2 గంటల నిండా తీసుకోవాలి పిండిని. తర్వాత మెల్లగా రౌండ్గా అనాలి. ఈ దోశ ఫుల్ పెద్దగా వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి పైనుంచి. దోశ చిన్నగకుండా రావాలంటే ఫస్ట్ సైడ్లను మనం ఇట్లా అన్న తర్వాతనే తీయాలి. అబ్బా సూపర్గా వచ్చింది చూడండి. మస్తు వచ్చింది కదా దోశ. పైనుంచి కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. ఈ దోశ ఇట్లా అయ్యింది. గోధుమ రవ్వతోటి చేసిన ఆనియన్ దోశలు అయితే రెడీగా ఉన్నాయి వేడి వేడిగా. ఇప్పుడు తిని చెప్తే ఎట్లున్నాయి. ఇక దోశ అయితే మస్తు వచ్చింది చూడండి. వేడి వేడి దోశ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు చట్నీలో ముంచుకొని అబ్బా టేస్టింగ్ టైం. ఊరిలో వచ్చేస్తున్నాయి తినక ముందుకే. అబ్బా మస్తుంది. చట్నీ కూడా సూపర్ వచ్చింది టేస్ట్. చట్నీ గిట్లా ఎంత ఈజీగా ఉంది కదా చేయడం. పోసు పెట్టడం లేదు, ఏం లేదు. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతే. టమాటా చట్నీ రెడీ. అబ్బా అదిరిపోయింది గోధుమ రవ్వతో చేసిన దోశ అయితే.
ఆనియన్ దోశ కదా, నమ్ముతుంటే ఆనియన్స్ మంచిగా టేస్ట్ తెలుస్తుంది. దోశకి ఇట్లా మొత్తం ఇట్లా ఆనియన్ టేస్ట్ పట్టుకుంది అనమాట, వస్తుంది. మామూలుగా లేదు దోశ. మస్తు అంటే మస్తు ఉంది. ఎప్పుడైనా దోశ తినాలనిపిస్తే 10 నిమిషాలలో ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి. మార్నింగ్ టైంలో అయితే జల్దీ అయిపోతుంది ఇది చేసుకుంటే. చట్నీ కూడా మస్తు ఈజీగా ఉంది. ఒక రోజు ముందు పిండి నానబెట్టడం, మిక్సర్ వేయడం అవి ఏం లేకుండా 10 నిమిషాలలో వేసుకోవచ్చు ఇవి. ఇంకా మన ఛానల్లో సేమియాతో టేస్ట్ దోశలు గిట్లా ఉన్నాయి, ఒకసారి పోయి చెక్ చేయండి. అవి గిట్లా మస్తు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.